ఇప్పుడు నవీన్ యాదవ్ ఎలాంటి పొజిషన్ లో లేనప్పుడే మీకు అధ్యయనం చేసిందంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ వచ్చింది అనుకోండి, పొజిషన్ లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకెంత చేస్తారు? అదే అన్నా నేనేమంటున్నా, ఏ పార్టీకి సంబంధం లేనప్పుడే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంత చేసినారు. అదే ఈ జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ అనే అతను గెలిస్తే మమ్మల్ని చంపడానికైనా వాళ్ళు వెనకాడరు. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని తప్ప ఇంకోటి ఏం లేదు. పోనీ వాళ్ళు ఏది చేసినా నా ప్రాణం అయితే తీయగలుగుతారు, కానీ నా ఆశయాన్ని కానీ న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. న్యాయాన్ని అయితే వాళ్ళు ఓడించలేరు. కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటారా, లేకపోతే మిగతా పార్టీలు కూడా అంతే? మెయిన్ అన్న ఎక్కడికోవద్దన్న పార్టీలలో ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకున్నా గానీ, ఇక్కడ బీజేపీ అయితే మన దగ్గర అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఎన్ని పనులు చేశారు ఏంటి అన్నది అది వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఇక్కడ జరిగే ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నష్టం జరిగింది అన్నది మనకు తెలుస్తూనే ఉంది. చేతగాని హామీలు, చేతగాని వాళ్ళకి పదవులు ఇస్తే ఏ హామీలు ఉంటే ఇలాగే ఉంటుంది. 5 గ్యారెంటీలు ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది కదా, 5 గ్యారెంటీలు ఒకటన్నా అమలైందా? ఏం అమలైందని ఆడవాళ్ళకి సంబంధించింది ఒక ఫ్రీ బస్ ఒకటి అమలైంది. కరెంటు ఫ్రీ అని చెప్పేసి అన్నారు, కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలేదు. 2500 ఆడవాళ్ళకి అన్నారు, అది రాలేదు. ఇంకేం వచ్చింది, ఆడపిల్లగాళ్ళకి స్కూటీలు అన్నారు, అది రాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మళ్ళీ ఎన్హెచ్ఆర్సీలో చూసుకుంటే మీకు మనీ అనేది కొంచెం అప్రూవ్ చేయబడ్డది, అది వచ్చిందా? రాలేదు అన్న. ఈ చేతగాని ప్రభుత్వం ఉన్నంత వరకు ఏ పనులు జరగవు. ఇది సన్నాసుల ప్రభుత్వం, అది నేను చెప్తున్నా నమ్మకంగా. ఇప్పుడు మళ్ళా హీరింగ్ ఉందన్న, ఇప్పుడు 21వ తారీఖు హీరింగ్ ఉంది. ఈ కేసు వదిలిపెట్టను. దీంట్లో బాధ్యతలైన ప్రతి ఒక్కరిని, ఆ పోలీసు వాళ్ళని కానీ ఈ రాజకీయ నాయకులను కానీ వదిలిపెట్టను. ఇప్పుడు వదిలిపెట్టను అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ ఉన్నారు, ఒకవేళ గెలిస్తే ఇప్పుడు ఇంకా మీకు టఫ్ అవ్వదా? టఫ్ అయిందన్న. మహా అయితే చంపుతారు, అంతకు మించి వాళ్ళ చేతనైంది చేసేది ఏం లేదు. చంపుతారు, అంతకు మించి ఏం చేస్తారన్న వాళ్ళు ఏం చేస్తారంటున్నా, మహా అయితే చంపుతారు. అంత పోతే నా ప్రాణం పోతుంది, నా కొడుకు ఎక్కువేం కాదు కదా. ఎంతకు మించి ఏమన్నా చేస్తారా వాళ్ళు? అజిత్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు మంచిగా ఉన్నాడు, హ్యాపీగా అతను నడుస్తా ఉన్నాడు. ఇప్పుడు వరకైతే దేవుడి దయ వల్ల డబ్బులు పోయినా గానీ నా కొడుకైతే హ్యాపీగా ఉన్నాడు.